హలో అండి. అందరికి నమస్కారం. అచ్చారావు సునీత యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. ఈ వీడియో వచ్చి ఏంటంటే తులసి మొక్క వేసిన రోజు వీడియో అండి ఇది. ఇక్కడనైతే 4కే లేచి ఉక్కిసల్లి ముగ్గైతే వేస్తానండి. ముగ్గైతే మంచిగానే వేసిన. నా ముగ్గు ఎలా ఉందో చివరి వరకు చూడండి. కామెంట్లో చెప్పండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి అయితే వెళ్ళిద్ది నా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కార్తీక మాసంగా పెన్నగాలే లేచి ఇంట్లో పని చేసుకొని పూజలు చేసుకోవడం ఉంటుందిగా, అందుకోసం పెన్నగాలు వేస్తానండి. ఇక్కడైతే ముగ్గులో పిండి కలిపినండి, అందుకోసమే మంచిగా వేయటానికి వస్తుంది, మంచిగా కనపడుతుంది కూడా. ముగ్గేసేది కొంచెం ఫాస్ట్గా పెట్టిన. ముగ్గు మంచిగా వచ్చిందండి. ఇక్కడైతే మట్టి తీసుకుపోవడానికి వచ్చినామండి చెట్టుకి, అదే తులసి మొక్కకి మట్టి తీసుకెళ్ళడానికి. ఏటు పక్కన మంచిగా ఎర్ర మట్టి ఉన్నది, మెత్తగా మంచిగా ఉన్నదండి. అయితే ఇక్కడికి వచ్చి తవ్వుకొని తీసుకెళ్తాను అండి. అదే ఏరు. మెత్తడి మట్టి అయితే మంచిగా ఉంటుందని మా ఆయన నేను కలిసి వచ్చినాం. మెత్తగా ఉన్నదండి మట్టి, లోపలిది ఇంకా కలర్గా కానొస్తుంది, రెడ్గా. మా ఆయన ముందు సంచి పట్టుకొని వెళ్తాడు, నేనేమో వీడియో తీసుకుంటూ వస్తానండి. ఇంతకుముందు ఏరు వచ్చిందిగా, ఆ చెట్లన్నీ అట్లా పడిపోయినాయి, అన్నీ ఎక్కడెక్కడే అన్నీ కొట్టుకొచ్చినాయి, చెట్ల కాడ ఆగినాయి. సాయంత్రం పూట వెళ్ళినాం అండి మేము మట్టికి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి, ఎండిపోయినాయి చెట్లన్నీ. మట్టి తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇది తెల్లారి వేసిన రోజు అండి మట్టి. తులసికోట్ల మొక్క వేసే రోజు అది. మా ఆయనతోనే వేపిస్తానండి చెట్టు. మగవాళ్ళు ఎత్తే మంచిదట, అందుకోసమే ఆయనతోనే వేపిస్తాను నేను. కుండీ తెచ్చిన రోజు మొక్క తెచ్చినాం కదండి, అదేమో కృష్ణ తులసి. ఇంటికాడ ఇంతకుముందు వేసిన చెట్టు ఉంటే అవి గింజలు పడి మొలిసినాయండి. అది కృష్ణ తులసి అను లక్ష్మీ తులసి మొలిసింది, రెండు కలిపి వేసిండండి. ఇంతకుముందు నేను తెచ్చింది మొక్కను ఈ మొక్క కలిపి వేసినామండి తులసి కోటలో.
2 కలిపేస్తే మంచిదట. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలాగా. తులసి మొక్క వేసినాక ఇంకా సాయంత్రం పొద్దుటిల్లి రోజు పూజలే ఉంటాయండి. నేను పూజ చేసుకున్నప్పుడల్లా ఇక తులసి కోటకు పూజ చేస్తూనే ఉంటా. అందరి ఇంట్లో తులసి కోట ఉండటం మంచిదటండి. నాకు తెలిసిన కాడ నుంచి అయితే నేనైతే తులసి మొక్కకి అయితే పూజ చేస్తానండి. మా ఊర్లో ఉన్నప్పుడు కూడా నాకు తులసి కోట లేకోకున్నా మట్టితోని ఇట్లా దిమ్మెలా కట్టి నేను తులసి మొక్కేసి పూజ చేసుకున్నాండి. నాకు తులసి కోటకు పూజ చేయటం, తులసి మొక్కకు పూజ చేయటం అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు పూజ చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉన్నాండి. సోమవారం రోజు వేసినాం మేము తులసి మొక్క. ఆ రోజంతా ఉపవాసం ఉన్నా. ఇది కార్తీక మాసం కదండి, కుదిరిన రోజు ఉందని ఉపవాసం అని ఆ రోజు కూడా ఉన్నా. ఇక్కడ ఇంట్లో మా ఆయన చేయకపోయినా పూజలు నేనే ఎక్కువ చేస్తాండి. నాకు అంత ఇష్టం పూజలు చేయటం అంటే. ఈరోజు ఈ పూజ చేయాలంటే తొందరగా పని చేసుకొని ఆ రోజు ఆ పూజ చేసుకుంటాండి. అంత ఇష్టం ఉంటుంది నాకు. అసలే మళ్ళీ కార్తీక మాసం కదండి, ఇంకా ఎవరైనా పూజలు బాగా చేస్తారు కదా, నేను కూడా అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా అంతే ఉంటుందా? కామెంట్లో చెప్పండి. ఇక్కడనైతే తులసి కోటకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి పూజ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షరావు సునీత యూట్యూబ్ ఛానల్.